నమస్తే, మీరు చూస్తున్నది దేవరకొండ వాయిస్ ఛానల్. నా పేరు కొండల్ యాదవ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోరు జరుగుతున్న నేపథ్యంలో దేవరకొండలో కూడా హోరాహోరీగా మున్సిపల్ ఎన్నికల పోరు కొనసాగుతుంది. దేవరకొండలో మొత్తం 20 వార్డులలో ఇప్పటికే అభ్యర్థులందరూ బరిలో ఉండగా ఎన్నికల ప్రచార పర్వం కూడా కొనసాగుతున్నది. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేళ ఈరోజు దేవరకొండ 6వ వార్డులో ఉన్నటువంటి జంగాల కాలనీ, డ్రామా కాలనీలో ఉన్నటువంటి దయనీయ దుస్థితిపై ఈరోజు దేవరకొండ వాయిస్ ఛానల్ ప్రత్యేక కథనం. ఈ యొక్క దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి 6వ వార్డులో జంగాల కాలనీ, డ్రామా కాలనీలో నేటికి ఇళ్ల స్థలాలు లేక, పక్క ఇండ్లు లేక 20 ఏళ్ల నుంచి దయనీయ దుస్థితిలో కాలం వెళ్ళదీయాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ ఉంటున్న వారు మొత్తము కూడా తాత్కాలికంగా బొంతలు కొడుతూ, అదేవిధంగా బండరాలు కొడుతూ బతుకు జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మహిళలు పాత బట్టలతో బొంతలు కొడుతుండగా, మగవారు లారీల మీద క్లీనర్లుగా, లారీల మీద డ్రైవర్లుగా ఉంటూ ఎన్నో ఏళ్ల నుండి తమ యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎందరో పాలకులు మారినా వారి జీవన చిత్రం మారలేదు, మా బతుకులు మొత్తం మారలేదు అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క వార్డులో ప్రతి సంవత్సరం ఎన్నికల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా, ఎందరికో ఓట్లు వేస్తున్నప్పటికీ కూడా తమ సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారే తప్ప తమ సమస్యలను పరిష్కరించడం లేదని చెప్పేసి వారు గోడు వెళ్ళబూసుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. స్తంభం పడి అసలు పేరేంటండి? మీ పేరు కొండ శ్యామ్ సుందరం. ఓకే, ఇక్కడ మీరు తాత్కాలికంగా గుడిసెలు వేసుకొని ఉన్నారు కదా, ఇక్కడ మీ పరిస్థితి ఏంది? మీ జీవన పరిస్థితి ఏంది? మా జీవన పరిస్థితిగా ఎప్పుడు ఉండేటివి అన్న. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునేది లేదు, చేసేది లేదు. నేను పుట్టిన కాడికి వెళ్ళి కూడా మాకు గవర్నమెంట్ ల్యాండ్ జాగా అది చూపించడం లేదు. ఎప్పుడో 40 ఏళ్ళ కింద మా నాన్నకు వచ్చిన జాగాల్ని ఇప్పుడు మేము ఇద్దరు అన్నదమ్ముళ్ళం. మా అన్న ఉండాలి పైన, నేనన్న కింద ఉండాలి. నేనన్న కింద ఉండాలి, మా అన్న పైన ఉండాలి. ఇంతవరకు అయితే ఇండ్ల పట్టాలు, ఇండ్ల స్థలాలు అయితే ఇవ్వలేదు. ఇండ్ల స్థలాలు ఒకటి గవర్నమెంట్ ఇచ్చిర్రు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిర్రు. ఇంతవరకు దానికి వెళ్ళి మస్తు తిరుగుతున్నాం, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం, రోడ్డు మీద ధర్నాలు అయినాయి, కేసీఆర్ ఇళ్ళ కాడ ధర్నాలు చేసినాం, అంతా చేసినాం. వచ్చిన వాళ్ళకు వచ్చినాయి, రాని వాళ్ళకి అస్సలు లేదు, బొత్తిగా లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు? మేము ఇక్కడ ఉండబట్టి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. వాస్తవంగా ఉంటున్నాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, మీ దగ్గరికి ఓట్లాడడానికి వస్తారు. వచ్చే నాయకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వచ్చే నాయకుల మీద ఎవరి మీద నమ్మకం లేదన్న మాకు. మా దాంట్లో అంటూ ఒకరు నిలబడాలి, మాకంటూ మేమంటూ గవర్నమెంట్ గుర్తింపు తెలవాలి. ఏంటి వెనకబడ్డ కాలనీ మాకెందుకు అయిపోయింది, మాకెందుకు ఇస్తున్నారు విలువ ఏం లేదు. మేము ఓటు వేస్తలేమా, రాజకీయ నాయకులు గెలిపిస్తలేమా, జెండా పట్టుకుంటలేమా, పాదయాత్రలు చేస్తలేమా? ఏడికి రావాలంటే ఆడికి రాజకీయ నాయకులు, ఏడికి రమ్మంటే ఆడికి పాదయాత్రలు చేస్తున్నాం, వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. గెలిచేంత వరకే ఇక ఓట్ల కోసం వినియోగించుకుంటే తప్ప మన సమస్యలు ఇంతవరకు పరిష్కారం లేదు. ఈ రోజు మనకి శ్యామ్ సుందర్ ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి సమస్యలను కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఈసారి ఎవరికో ఓటు వేయాల్సిన అవసరం ఏముంది, మేము సైతం ఎన్నికల బరిలో ఉంటామని ఈ యొక్క డ్రామా కాలనీలో ఉన్నటువంటి వ్యక్తినే ఎన్నికల బరిలో నిలిచి అతనికి మద్దతుగా తమ ఓట్లను వేస్తామనే ఒక నినాదాన్ని కూడా వారు బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితుల్లోనైనా తమ యొక్క సమస్యలు, మా యొక్క బతుకులు, మా యొక్క సమస్యలు మారుతాయనే ఉద్దేశంతో మేము కూడా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లుగా వారు చెబుతున్నారు.